హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం జూన్ 6వ తారీఖు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి అంట. సో యాక్చువల్గా చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే అర్థమెటిక్ అనేది క్వాంట్ అనేది చాలా ఈజీగానే ఉందని చెప్పారు. అదేవిధంగా రీజనింగ్ కూడా చాలా ఈజీగానే ఉంది అని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎక్కువగా పజిల్స్ మీద క్వశ్చన్స్ అడిగాడంట, అది కూడా మెన్షన్ చేశారు. సో అర్థమెటిక్ రీజనింగ్ పర్లేదు, ఓకే, ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయి. ఇక జనరల్ అవేర్నెస్కి సంబంధించిన 40 క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ మనకు తెలిసిన సబ్స్క్రైబర్స్ ఈరోజు చాలామంది ఎగ్జామ్స్ రాశారు. ఎవరైతే ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పాను కదా, నా టెలిగ్రామ్ ఐడి @barium carbon అని చెప్పి నేను కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశాను. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఐడికి నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయో షేర్ చేసుకుంటే నేను ఆ క్వశ్చన్స్ని మొత్తాన్ని ఒక పీడిఎఫ్ లాగా తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రాసే వాళ్ళకి చాలా చక్కగా అది యూజ్ అవుతుంది, ఓకేనా. సో అందరూ కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారో 6వ తారీఖు 9, 10, 11 తారీఖులు రాసేవారు మర్చిపోకుండా నాకు కంపల్సరీగా మెసేజ్ చేయండి, ఓకేనా. చూద్దాం ఈరోజు ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సైక్లోన్ మేనేజ్మెంట్ గురించి ఒక కరెంట్ అఫేర్ క్వశ్చన్ అడిగాడంట. సో సైక్లోన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక కరెంట్ అఫేర్ క్వశ్చన్ అనేది ఒకటి అడిగారని చెప్పారు. ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్ మీద వాళ్ళకంతా ఐడియా లేదు. తర్వాత సైమన్ గోబ్యాక్ అనమాట. సైమన్ గోబ్యాక్ ఉద్యమం తెలుసు కదా మనకి. సో సైమన్ గోబ్యాక్ 1928 మీద రీజన్ ఫర్ దట్ అంటే సైమన్ కమిషన్ అనేది ఎందుకు వచ్చింది, లేదా సైమన్ గోబ్యాక్ అని వాళ్ళు ఎందుకు అన్నారు అన్న విషయం మీద అడిగాడు. యాక్చువల్గా సైమన్ కమిషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది? సైమన్ కమిషన్ అనేది 1927లో ఫామ్ అయింది అనమాట, ఓకేనా. 1928లో కేమ్ టు ఇండియా, అది భారతదేశానికి వచ్చింది, ఓకేనా. దీంట్లో మొత్తం 7 మెంబర్స్ ఉంటారు. ఈ కమిషన్లో 7 మెంబర్స్ ఉంటారు, కానీ నో ఇండియన్స్ అనమాట. ఇండియన్స్ ఎవరు లేరు. సో ఇండియన్స్ ఎవరు లేకపోవటం వల్ల చాలా వ్యతిరేకత వచ్చి సైమన్ గోబ్యాక్, మీరు తిరిగి వెళ్ళిపోండి, అక్కర్లేదు అని చెప్పి ఉద్యమం జరిగింది. ఇదే ఉద్యమంలో లాలా లజపతి రాయ్కి లాఠీ దెబ్బల వల్ల ఆయన తర్వాత రోజుల్లో చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి రెవల్యూషనరీగా భగత్ సింగ్ అనే వ్యక్తి లేవటం జరిగింది, ఓకేనా. సో యాక్చువల్లీ రివ్యూ చేయడానికి వచ్చారన్నమాట వాళ్ళు. రివ్యూ ఆఫ్ 1919 యాక్ట్, 1919 యాక్ట్ని రివ్యూ చేసి ఆ సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నాయి అని దాన్ని పరిశీలన చేయడానికి వచ్చారనమాట. అలా వచ్చి నో ఇండియన్స్ ఎవరు లేరనమాట. సో ఇదనమాట సైమన్ కమిషన్కి సంబంధించి. సైమన్ గోబ్యాక్ ఎగ్జాక్ట్ రీజన్ అని అడిగాడు. సో ఇది ఇన్ఫర్మేషన్ అయి ఉండిద్ది. సో క్వశ్చన్ వాళ్ళకి అంతవరకే గుర్తుంది కాబట్టి అదే చెప్పారు, ఓకేనా. సో రీజన్ ఫర్ దట్ అంటే ఇప్పుడు చెప్పాం కదా, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్, నీతి ఆయోగ్ టాప్ స్టేట్. రీసెంట్గా వచ్చిన ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్లో ఏ స్టేట్ టాప్లో ఉందని అడిగాడు. ఒడిశా అనమాట. సెకండ్ స్టేట్ ఛత్తీస్గఢ్ అనమాట. ఆ తర్వాత థర్డ్ గోవా అనమాట. గుర్తుపెట్టుకోండి, థర్డ్ క్వశ్చన్ ఇది. ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ద్వారా విడుదల చేయబడిన హెల్త్ ఇండెక్స్లో మొదటిది ఏంటి అని అడిగాడు, ఓకేనా. సో నిన్న కూడా ఇండెక్సెస్ అడిగాడు, ఈరోజు కూడా ఇండెక్సెస్ అడగడం జరిగింది. తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడిగాడు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కేన్స్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? ఫ్రాన్స్లో ఉంది. సో ఫ్రాన్స్లో ఉన్న ఆ ప్రాంతంలోనే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆస్కార్లో ఉన్న చాలా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ అన్నింటినీ కూడా అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ డే రోజు, సెకండ్ డే రోజు బెస్ట్ యానిమేషన్స్, ఇలా మూవీస్ అన్ని కూడా అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ అనమాట. విచ్ సిటీ అంటే ఫ్రాన్స్. ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే కేన్స్ అనమాట. తర్వాత 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందని అడిగాడు. సో 3.2% అనమాట. సో ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ రేట్ ఎంతమంది ఉందంటే 3.2% అనమాట. సో దీంట్లో మనకి మేల్కి సపరేట్గా ఉండిద్ది, ఫీమేల్కి సపరేట్గా ఉండిద్ది, ఓవరాల్గా ఉండిద్ది. సో రెండు ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే 3.2% ఓవరాల్ పర్సంటేజ్ అయి ఉండిద్ది, ఓకేనా. ఇది కూడా రిపోర్ట్ అనమాట. సో ఎకనామిక్లో ఎక్కువగా రిపోర్ట్స్కి సంబంధించిన పర్సంటేజెస్ క్వశ్చన్స్ అనేవి బాగా అడుగుతూ ఉన్నాడు. తర్వాత 105వ అమెండ్మెంట్, ఇదిగోండి మళ్ళీ అమెండ్మెంట్ వచ్చింది ఈరోజు పాలిటీకి సంబంధించి. సో ఓబీసీ రిజర్వేషన్ బిల్ ఉంది కదా. సో ఓబీసీ రిజర్వేషన్ బిల్కి సంబంధించిన 105th అమెండ్మెంట్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నిన్నేమో 104th అమెండ్మెంట్, అంతకుముందేమో 97th అమెండ్మెంట్, ఇవన్నీ బాగా అడుగుతున్నాడు. ఒకసారి అమెండ్మెంట్స్ మాత్రం కంపల్సరీగా బాగా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ 31A అనమాట. సో 31A తెలుసు కదా మనకి. 31A
పాలిటీలో. యాక్చువల్గా 31 అనేది ఏంటి, ఆస్తి హక్కు అనమాట. ఓకేనా. 31 ఆస్తి 1978 వరకు 31 ఆస్తి హక్కు ఫండమెంటల్ రైట్గా ఉండేది, ప్రాథమిక హక్కుగా ఉండేది. ఎప్పుడైతే 1978లో చట్టం చేశారో అది 300 ఏలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి దానికి ఏమొచ్చింది, చట్ట హక్కు వచ్చింది, చట్ట హక్కు వచ్చింది. అంతకుముందు వరకు అది ప్రాథమిక హక్కు, అప్పుడు తర్వాత చట్ట హక్కు అనమాట. అయితే 31A అన్నాడు. సో 31A అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే 1951 ఆ సమయంలో మనకి ఫస్ట్ అమెండ్మెంట్ జరిగిందనమాట. ఫస్ట్ అమెండ్మెంట్, మొదటి రాజ్యాంగ సవరణ. ఇక్కడ ఏం చేశారంటే 31A, 31B, 9th షెడ్యూల్ ఈ మూడింటిని యాడ్ చేశారు. అసలు ఎందుకు వచ్చింది 31A అంటే యాక్చువల్గా భారత ప్రభుత్వం అనేది జమీందారీ వ్యవస్థను రద్దు చేద్దాం అనుకుంటుంది. జమీందారీ వ్యవస్థని రద్దు చేద్దాం అనుకుంటున్నప్పుడల్లా, దాని మీద కొన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పుడల్లా ఈ జమీందారందరూ వెళ్ళిపోయి ప్రాథమిక హక్కులు 31 ఉంది కదా, సో దాన్ని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళి సవాలు విసురుతున్నారు అనమాట. మా మీద ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పి. సో ప్రభుత్వం ఏ పరంగా కూడా జమీందారీ వ్యవస్థని నిర్మూలన చేయలేకపోతుంది. కారణం, సో ప్రాథమిక హక్కుల్లో ఉండటం వల్ల. సో ప్రాథమిక హక్కుల్లో కూడా 31A, 31B అనే 2 క్లాసులు యాడ్ చేసి సో జమీందారీ వ్యవస్థను నిర్మూలన చేయడానికి కొన్ని చట్టాలు భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ప్రాథమిక హక్కులకి వ్యతిరేకం కాదు, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం కాదు అని చెప్పి 31A, 31B ఇలాంటి ఆర్టికల్స్ని తీసుకొచ్చింది. ఓకేనా. సో ఆర్టికల్ 31 అడగలేదు, 31A, 31B. ఓకేనా. ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 1951లో వచ్చింది. దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. 7వ క్వశ్చన్. నెక్స్ట్ కనిష్క రాజు గురించి అడిగాడు అనమాట. ఓకేనా. సో కనిష్క విచ్ రిలీజన్ అడిగాడు. ఆయన బుద్ధిజం అనమాట. ఆయన ఫాలో ఇది ఏంటి అంటే బుద్ధిజం. మనిషికి కనిష్కుడు తెలుసు కదా. కనిష్కుడు అంటే మనకి ఏ డైనెస్టీ వస్తాడు, కుషాను డైనెస్టీ వస్తాడు, కుషాను డైనెస్టీ. ఓకేనా. సో భారతదేశంలో మనకి ఇండో గ్రీక్స్ ఉంటారు, ఇండో గ్రీక్స్ తర్వాత ఇండో సిథియన్స్ వస్తారు, ఇండో సిథియన్స్ వస్తారు. వీళ్ళ తర్వాత వచ్చేది ఎవరు, కుషాను డైనెస్టీ అనమాట. ఓకేనా. సో వీళ్ళు ఎక్కువగా బుద్ధిజంని ఫాలో అవుతూ ఉంటారు. బుద్ధిజంలో కూడా మహాయానం అనమాట. హీనయానం, మహాయానం అని 2 ఉంటాయి కదా. సో మహాయాన బుద్ధిజంలో వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, కుషవంశం. యాక్చువల్ మీకు క్వశ్చన్ చెప్పాలంటే కనిష్కుడు 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా నిర్వహించాడు. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ మనకి కాశ్మీర్లో జరిగింది, కొందలమనం అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, చూడండి. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా మనకి కనిష్కుడు రాజు నిర్వహిస్తాడు. సో కనిష్కుడు ఇస్ కుషాణ వంశం అనమాట. ఇండో గ్రీక్స్, స్కిథియన్స్ తర్వాత వచ్చే వంశమే కుషాణ డైనెస్టీ అనమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది ఫస్ట్ షిఫ్ట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ అనే క్వశ్చన్ చెప్పారు. సో అది వాళ్ళు ఎలా చెప్పారో నాకు అర్థం కాలేదు. ఆపరేషన్ బ్రహ్మకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడంటే చూడండి. ఒకవేళ ఇది అంత డౌట్ఫుల్గా చెప్పారు, సో నెక్స్ట్ సెషన్లో ఏమైనా కన్ఫర్మ్ అయితే తప్పనిసరిగా నేను వీడియో చేస్తాను. ఓకేనా. ఆపరేషన్ బ్రహ్మ దాని మీద క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ ఐపీఎల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి అడిగాడు విరాట్ కోహ్లీ మీద. అంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 1000 రన్స్ ప్లే చేశాడా, 10,000 రన్స్ పూర్తి చేశాడా, 1000 ఫోర్స్ కొట్టాడా, 5 times ఐపీఎల్ విన్ అయ్యాడా, నన్ ఆఫ్ ది అబోనా అని స్టేట్మెంట్ ఆధారంగా ఐపీఎల్కి సంబంధించి విరాట్ కోహ్లీని కలిపి ఒక క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఓకేనా. దీని మీద వాళ్ళకి క్లారిటీ లేదు, ఆప్షన్స్ అయితే ఇలా చెప్పారు, ఇలా అడిగాడు సార్ అని చెప్పి. ఓకేనా. అంత స్టేట్మెంట్ ఆధారంగా వెళ్తున్నాడు. నెక్స్ట్ సైన్స్ నుంచి టోటల్గా 7 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి. అంటే ఎన్విరాన్మెంట్లో 2 క్వశ్చన్స్, కంప్యూటర్ నుంచి 4 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి. కంప్యూటర్లో షార్ట్ కట్ కీస్ మీద, అబ్రివేషన్స్ మీద, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. వీటిని ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వెరీ ఈజీ, ఇందాక చెప్పాం కదా. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ అడిగాడంట. ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఇప్పుడు 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం. ఈ చట్టాలు కూడా చూసుకోవాలి. ఎన్విరాన్మెంట్లో మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్, ఇలా కొన్ని రకాల చట్టాలు ఉంటాయి. వాటిని మీరు చూసుకుంటే ఎందుకైనా మంచిది. నెక్స్ట్ కంట్రోల్ ఎన్ అనే షార్ట్ కట్ని ఎందుకు వాడతారని అడిగాడు. టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఎక్సెల్ కానీ షీట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ 2 చోట్ల కంట్రోల్ ఎన్ అనేది సేమ్ కీ అనమాట. సో కంపల్సరీగా షార్ట్ కట్ కీస్ చూసుకోండి. ఓకేనా. ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే ఈ షార్ట్ కట్ కీస్ అన్ని మీకు అర్థమవుతాయి. ఎందుకంటే ఒకవేళ అడిగితే మనకి మిస్ అవ్వకుండా ఉండిద్ది. తర్వాత విచ్ డివైడ్స్ ఇండియన్ అండ్ హిమాలయన్ కాదు, క్వశ్చన్ అలా చెప్పలేదు, భూటాన్ అని చెప్పారు వాళ్ళు. భూటాన్, ఇండియాని భూటాన్ వేడి చేస్తూ ఉన్న
జాగ్రఫికల్ ప్లేస్ ఏంటి అని అడగడం జరిగింది. యాక్చువల్గా మనకు తెలుసు కదా, ఇండియా పైన భూటాన్కి బార్డరింగ్ స్టేట్స్ ఏంటి? ఒకటి సిక్కిం టచ్ అయిన వెస్ట్ బెంగాల్, తర్వాత అస్సాము, తర్వాత అరుణాచల్ ప్రదేశ్. ఏసీపీ అంటే అరుణాచల్ ప్రదేశ్, షార్ట్కట్లో రాస్తున్నాను. సో సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి. ఈ 4 రాష్ట్రాలు ఉండేవి ఏంటి? ఈస్టర్న్ హిమాలయాస్ అనమాట. ఈస్టర్న్ హిమాలయాస్ ఉంటాయి, ఓకేనా. తూర్పు హిమాలయాలు ఇవి ఇండియాని భూటాన్ని వేరు చేస్తున్న ఒక జాగ్రఫికల్ ప్లేస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాని భూటాన్ని వేడి చేస్తుంది ఏంటి అని అడిగాడు. హిమాలయన్ రేంజ్. నెక్స్ట్ అప్ టు 23 ఇండియా సెక్టార్ సంథింగ్ 100 GW సంబంధించి ఏదో అడిగాడు. నాకైతే అందుకు క్వశ్చన్ అర్థం కాలేదు, ఐడియా లేదు, చూడండి, ఓకేనా. సో ఇంకో విషయం ఏంటంటే ఒక టార్గెట్ ఉందన్నమాట, ఇది ఇంపార్టెంట్. 2030 కల్లా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ని అనగా సోలారు, విండ్, ఇంకేమున్నాయి, సోలార్, విండ్, బయోమాస్, ఓకేనా. నెక్స్ట్ హైడ్రో, నెక్స్ట్ ఇవన్నీ సోలార్, విండ్, హైడ్రో, బయోమాస్, వీటన్నిటిని ఉపయోగించుకొని నాన్ ఫ్యూజిల్ ఫైల్స్ కావన్నమాట ఇవి, ఓకేనా. మనకి కింద అవక్షేప సెల్లు ఉంటాయి కదా, వాటి నుంచి తీసేవి కాకుండా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ని 2030 కల్లా 500 GW, అంటే వీటి ద్వారా అంతరించిపోని శక్తుల ద్వారా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా ఒక 500 GW ఆఫ్ పవర్ని మనం తయారు చేయాలి, ప్రొడక్షన్ చేయాలి అని చెప్పి టార్గెట్ని పెట్టుకున్నారు 2030 కల్లా. సో దానికి సంబంధించిన ఏదో క్వశ్చన్ అడిగాడు. సో అంత ఐడియా లేదు నాకు, చూడండి చెప్పారు. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత డిజర్ట్ సైక్లోన్ అనేది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. సో ఇండియాకి యుఏకి మధ్య జరిగింది. 2024 దీని ఎడిషన్ జరిగింది. మహాజన అనే ప్లేస్, ఓకేనా, రాజస్థాన్లో జరిగింది. సో ఇండియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీటికి సంబంధించిన డిజర్ట్ సైక్లోన్ అనమాట. సో ఆర్మీ ఎక్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక షీట్లో పడే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి, ఓకేనా. సో ప్లేసెస్ అడిగితే మనం ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే అది హై లెవెల్ క్వశ్చన్ కాబట్టి. కనీసం ఏ దేశానికి మధ్య ఎటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి ఆర్మీనా, ఎయిర్ ఫోర్స్ అనేవి మాత్రం కంపల్సరీగా మనం చూసుకోవాలి. తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్ రైట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. పీ బ్లాక్లో మెటల్స్ ఉంటాయా, నాన్ మెటల్స్ ఉంటాయా, మెటలాయిడ్స్ ఉంటాయా అంటే ఇట్ కంటైన్స్ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, ఈ 3 ఉంటాయి అనమాట. సో 3 ఉండే మన బ్లాక్ ఏంటంటే మనం ఏం చెప్పొచ్చు, సో పీ బ్లాక్ అని చెప్పొచ్చు. సో టోటల్గా 16 క్వశ్చన్స్ వరకు వాళ్ళు తెలిసిన వాళ్ళు మనకి చెప్పారు. ఇంకేమైనా క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ నాకు తర్వాత తెలిస్తే వాటిని నేను సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్ వీడియోస్లో కూడా కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇవన్నీ చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే వీటి బార్డర్స్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడని తెలిస్తే ఆ సెక్టార్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతారని చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో అనాలిసిస్ చేయొద్దని చెప్పి చాలామంది అంటున్నా సరే రిస్క్ తీసుకొని చేస్తున్నాం, ఎందుకంటే కంపల్సరీగా ఈ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్, వీటిని క్వాలిఫై అవ్వాలని చెప్పి, ఓకేనా. సో కంపల్సరీగా అందరూ వీడియోని చూడండి, అందరూ లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్లో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. ఎవరైనా తెలిసిన క్వశ్చన్స్ కానీ సంథింగ్ నేనేమైనా హడావుల్లో మిస్ చేసి తప్పు చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఐ విల్ మేక్ దట్ కరెక్ట్. బాయ్.